మంగంపేట డేంజర్ జోన్ పునరావాస గ్రామాల అభివృద్ధికి 100 కోట్ల. అక్కడ జరిగేదంతా నాసిరకపు పనులే కదా. 100 కోట్లు ఎందుకు? ఈ అక్రమాలలో ఎవరి వాటా ఎంత? అక్కడ జరిగే నాసిరకపు పనులకు 100 కోట్లు వెచ్చించడం ఎక్కడ విడ్డూరం అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న మేధావులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం కేంద్రంలోని మంగంపేట గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి గనులు ఉండేవి. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గనిలో ముగ్గురాయి వెలికితీతకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఉపయోగించవలసి ఉంటుంది. ముగ్గురాయి గనిలోని వ్యర్థాలను తొలగించటకు కానీ, ముగ్గురాయిని వెలికితీయటకు కానీ పేలుళ్లు ఏర్పాటు చేసినప్పుడు గనిని ఆనుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక, పేలుళ్లు జరిగినప్పుడు గని పక్కనే ఉన్న గ్రామాలలోని ఇంటి గోడలు కూలడంతో ఆ గోడల క్రింద నిద్రిస్తున్న వారు నిద్రలోనే ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని, అందుకే గని యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలను డేంజర్ జోన్ పరిధిలోకి స్వీకరించి వారికి నష్టపరిహారాన్ని చెల్లించి వారు నివసించేందుకు పునరావాసాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి గాను ముగ్గురాయి గనికి దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిక్కున నేషనల్ హైవే రోడ్ ఆనుకుని ఉన్నటువంటి చిన్నపాటి గట్టుపై పునరావాసాలను ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పునరావాసాలు కల్పిస్తున్న ప్రాంత అభివృద్ధికి అధిక మొత్తంలో ప్రజాధనం భారీగా విచ్చలవిడిగా దోచుకునేందుకు వీలయ్యేలా 100 కోట్లను హెచ్చించడం అనేది ఎంతో విడ్డూరమని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే అదే 100 కోట్ల రూపాయలు డేంజర్ జోన్ పరిధిలో నివసించే వారందరికీ ఇచ్చి ఉంటే ఎంచక్క బాధిత ప్రజలు వారికి వారే సొంత నివాసాలను ఏర్పాటు చేసుకుని వారు నివసించే ప్రదేశాన్ని కూడా వారే అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో వీలుండేదని, ఈ విషయం పసిబిడ్డలు సైతం అర్థం చేసుకోవచ్చని అంతా దోచుకునేందుకే సిద్ధమై కాంట్రాక్టులు, నాయకులు, అధికారులు, పెద్ద మనుషులు అని అనేక రకాల రూపాలలో గూడు పుటానీలు జరగాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇదివరకు రోజుల్లో చదునుగా ఉన్న ప్లాట్లను చదును చేయడానికి కోట్ల రూపాయలు హెచ్చించారు. అదే ప్లాట్లలో సీసీ రోడ్లకు అనుగుణం కానటువంటి శుద్ధ మట్టి తొలి దానిని చదును చేసి ఆపై సీసీ రోడ్లు వేయడం అంటే అది పగుళ్లకు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా కొంతమంది మేధావులు చర్చించుకుంటున్నారు. అంతేకాక అక్కడ వేసేవన్నీ నాసిరకపు సిమెంట్ రోడ్లేనని, చేతివేలు పెట్టి రుద్దుతుంటే వేసిన సిమెంట్ రోడ్డు లేచిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే చేసే నాసిరకం పనులకు 100 కోట్ల రూపాయలను ఎందుకు వెచ్చించారో, ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, ఎవరెవరికి వాటాలు ఉన్నాయో, ఎవరు ఎంత పెద్ద మొత్తాలలో దోపిడీ చేస్తున్నారో అర్థం చేసుకోవడం ఎంతో కష్టతరమని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ జరిగే నాసిరక పనుల యొక్క భాగోతాలను బట్టబయలు చేయడమే కాక, ఎవరెవరికి ఎన్ని ముడుపులు ముడుతున్నాయో, ఏ లోపాలతో ముడుపులు అందుతున్నాయో కూడా బయట పెట్టేందుకు మన 3RR న్యూస్ బృందం రంగంలోకి దిగింది. అయితే మన 3RR న్యూస్ బృందం అక్కడ జరిగే ఏ నాసిరకపు పనులతో పాటు చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు అందుతున్న ముడుపులు, వస్తు వగైరాలు విషయమై ఇప్పటికే దాదాపు చాలా వరకు సేకరించినట్లు కూడా సమాచారం. మున్ముందు ఏవేవి బయటకు వస్తాయో వచ్చే వార్తల కోసం వేచి చూద్దాం.